రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ఆవర్తన ప్రభావంతో జిల్లాలో మరో 3 రోజులు రైన్ అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే జిల్లాలో కురుస్తున్న గాలివానలతో రైతాంగం అవస్థలు పడుతున్నారు. కల్లాల్లోని పంట తడవడంతో ఆందోళన చెందుతున్నారు. కాగా రైన్ అలర్ట్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో 3 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. జిల్లాలో ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానకు ప్రాణ నష్టంతో పాటు పంట నష్టం వాటిల్లుతోంది. భారీగా పంట నష్టపోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. రాష్ట్రంలో మరో 3 రోజులు వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటల కల్లాలు, మార్కెట్లకు తీసుకువచ్చిన వడ్లు వర్షాలతో తడుస్తూ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఓవైపు కొనుగోలు ఎప్పుడు చేస్తారని, మరోవైపు వర్షంలో కొట్టుకుపోతాయనే టెన్షన్తో బతుకుతున్నారు. ఒక్కసారిగా వర్షం రావడంతో టార్పాలిన్ కవర్లు కప్పుతున్నారు. వర్షం అయిపోగానే మళ్లీ ధాన్యాన్ని ఆరబెడుతున్నారు రైతులు. సర్కార్ స్పందించి ధాన్యం కొనుగోలను స్పీడప్ చేయాలని కోరుతున్నారు రైతులు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్నలకు భారీ నష్టం జరుగుతోంది. కల్లాల్లో ధాన్యం తడుస్తూ ఉండటంతో కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కరీంనగర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంప్ ఆఫీసుపై దాడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పోలీసులతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. కరీంనగర్ టౌన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు, వ్యక్తిగత విమర్శల దాడుల వరకు వెళ్లాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు, దీనికి గులాబీ టీం నుంచి వచ్చిన కౌంటర్లతో పరిస్థితి ఉధృతంగా మారింది. కేటీఆర్ పై నిన్న బండి సంజయ్ చేసిన విమర్శలకు ఇవాళ కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ టైంలోనే గంగుల క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆయన ఓ రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నారు. ఆగ్రహంతో క్యాంప్ ఆఫీస్ తో పాటు కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు తనపై మర్డర్ అటెంప్ట్ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారని, జ్యువెలరీ షాపు దొంగలను ఎందుకు పట్టుకోలేదని విమర్శిస్తే దాడులు చేస్తారని ప్రశ్నించారు. తనపై దాడి చేయడానికి కరీంనగర్లోని రౌడీ షీటర్లందరూ వచ్చారన్నారు. తాను ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనపై దాడి చేయడానికి వచ్చిన వారందరిపై కేసులు పెట్టాలన్నారు కౌశిక్ రెడ్డి. బండి సంజయ్ గారేమో హోమ్ మినిస్టర్, రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ తనే. ఇలా క్లియర్ గా ఇద్దరు కలిసి ఇలా నన్ను చంపాలనుకుంటారు. ఎందుకు? నేను చేసిన తప్పేంటిది? ఇలా బండి సంజయ్ గారిని ఏమడిగినా అది మాట్లాడే భాషనేనా అండి? మేము అనలేమా అండి? కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటానని అంటాడు, అట్లా అనొచ్చా అండి? అది కరెక్టేనా? మేము కూడా రిటర్న్ అడిగినాము. మాకు కూడా నువ్వు తంబాకు తింటున్నావు కాబట్టి, అలా డ్రగ్స్ తీసుకొని తిన్నావు కాబట్టి సైడ్ ఎఫెక్ట్తో మీ ఎంటికలు ఊసిపోయినాయని మేము కూడా అన్నాం. మరి నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మా నోటికి వచ్చినట్టు మేము కూడా మాట్లాడతాం కదా. బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం ఎక్కువైందన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యక్తిగత దూషణను ఖండించారు రామచంద్రరావు. పోనీ అని ఊరుకుంటే పదే పదే అలానే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్. గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది.
ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు మీరు కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు, అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము అటువంటి ఒక దాన్ని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఆ ఒక ఎలిగేషన్స్ని, ఆ ఒక ఏవైతే దురుద్దేశంతో మాట్లాడిన మాటల్ని కూడా మేము ఖండిస్తాము. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత ఆరోపణలతో క్షణికావేశంలో తమ నాయకులు దాడి చేసి ఉంటారని అంటున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. ఉదయం పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్పై చేసిన విమర్శల తర్వాత కొద్దిసేపటికే పెద్ద ఎత్తున బండి సంజయ్ అనుచరులు, కార్యకర్తలు ఆఫీస్పై దాడి చేశారు. కారు అద్దాలు, ఫర్నిచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు. ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలు చేయటం మానుకోవాలన్నారు కృష్ణారెడ్డి. హైదరాబాద్ ప్రజల దురదృష్టంతో ఆయనను గెలిపిస్తే వాళ్ళను ఒకరు ఇవాళ అసహ్యించుకుంటున్నారు. మా ఎమ్మెల్యే ఈయనడా మా ఎమ్మెల్యే అని చెప్పి ఇవాళ ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళనే మాట్లాడుతుంటాడు. ఇవాళ ఆయన ఒక కేటీఆర్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇవాళ బండి సంజయ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు. బండి సంజయ్ గారు నీలక వీళ్ళ వాళ్ళని పెట్టుకొని చూసుకొని రాలే. ఇవాళ ఇష్టానుసారంగా ఒక వీళ్ళ చిల్లర వీధి గుండా లెక్క, వీధి రౌడీ లెక్క ఎవరిస్తావు. ఇవాళ అందరి మీద మాట్లాడుతావు. ఇవాళ ఎవరి పడితే గవర్నర్ గురించి మాట్లాడినావు, ఇంతకుముందు మహిళల గురించి మాట్లాడుతావు. ఇలా ఒక మినిస్టర్ మీద మాట్లాడుతావు. తమిళసై సౌందరరాజన్ గురించి కూడా మాట్లాడండి. అప్పుడు రాష్ట్రం అంతా కూడా మహిళలు అందరూ కూడా ఎదురు తిరిగి చెప్పుతో కొట్టే పరిస్థితి వచ్చింది. కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కోట్లాటలు హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ బీజేపీపైకి కోట్లాడుతున్నా లోపల కలిసే ఉంటాయన్నారు. ప్రజలను కన్ఫ్యూజన్ చేయడానికి కోట్లాట డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదన్నారు. ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు ఎమ్మెల్సీ అద్దంకి. కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి. ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఎంపీ బండి సంజయ్ కార్యాలయంపై ఇంటిపై ప్రతిదాడికి దిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతిదాడికి దిగడానికి ఛాన్స్ ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 10 ఏళ్లలో కనీసం ₹1,00,000 రుణమాఫీ కూడా చేయని బీఆర్ఎస్ కి రైతు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే రైతులకి 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందని అన్నారు. చౌకబారు విమర్శలు చేస్తున్న కేటీఆర్ ని ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని బీజేపీ నేతలపై మంత్రి సురేఖ మండిపడ్డారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 3 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ఇవాళ్టితో ముగిసింది. ఈ రైతు వారోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, శ్రీహరి, హనుమకొండ మరియు వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహద్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రులు సందర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పథకాలను ఆపివేసి ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైతు బంధు వేసి రైతులను అష్టకష్టాల పాలు చేసిందన్నారు మంత్రి తుమ్మల. రుణమాఫీలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు. 10 ఏళ్లలో 69,000 కోట్లు వాళ్లు వేస్తే 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ 30,000 కోట్లు జమ చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకు సహకరించడం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. జై శ్రీరామ్ అంటే పథకాలొస్తాయని మాట్లాడిన మాటలను వక్రీకరించారని, మేము హిందువులమే, రాముడిని అందరినీ పూజిస్తామని, ఇంటి నుండి బయటకొచ్చేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుని నేను బొట్టు పెట్టుకునే వస్తానని సురేఖ అన్నారు. 10 సంవత్సరాల్లో ₹1,00,000 మాఫీ చేయలేక రైతుల మీద 12,000 కోట్లు మళ్లీ వడ్డీ భారాన్ని మోపితే
రైతులు మిమ్మల్ని చేదరించుకొని చీకొట్టి బయటికి పంపిస్తే మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి రైతుల కష్టాలను కూడా ఓట్లుగా మార్చుకొని మళ్ళీ అధికారం రావాలనుకునేటటువంటి మీరన్న మాటలే. మీరు నిన్న ఆ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి చౌకబారు మాట్లాడబుద్ధి కావట్లేదు. రుణమాఫీలో మీరే బట్టే బాసుగాళ్ళు. ఏ ఒక్క రైతు కూడా ₹1,00,000 సరైన సమయంలో రుణమాఫీ చేయలేదు. రోజు మరి తెలంగాణను చిన్న చూపు చూస్తున్నప్పుడు తప్పకుండా మేము కామెంట్ చేస్తాము. ఆ కామెంట్ ను మీరు మరి రిసీవ్ చేసుకోగలిగితే చేసుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి ఈ వేదిక మీద నుంచి వాళ్ళని హెచ్చరిస్తూ, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా ఉంటుందని, బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, శ్రీహరి. ప్రజాపాలనలో అందరికీ పథకాలు అందుతున్నాయన్నారు ఎంపీ కడియం కావ్య. ఎంతసేపు రెచ్చగొట్టడం తప్ప రైతులకు ఇది చేశామని చెప్పలేరని, వరంగల్లో కేటీఆర్ మాట్లాడిన భాష తీరు చాలా బాధాకరంగా ఉందని అన్నారు. కాళేశ్వరంకు గుండకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజ్ నాసిరకం పనులతో 3 పిల్లర్లు కూలడంతో 3 ఏళ్లుగా హడావుడి పడిందని అన్నారు. దాదాపు 3 సంవత్సరాలుగా ఒక చుక్క నీటిని కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మనం లిఫ్ట్ చేయలేదు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి గోదావరి నీళ్లను పైకి తీసుకురాలేదు. కాకపోతే ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి మాత్రమే మనం గోదావరి నీళ్లు వాడుకుంటున్నాము. ఏ మేడిగడ్డ బ్యారేజ్ అయితే గుండెకాయ అని మనం కాళేశ్వరం చెప్పుకుంటున్నామో ఆ మేడిగడ్డనే ఇవాళ పనికి రాకుండా పోయింది. దాదాపు 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అదే కాకుండా రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకి చెందాల్సిన అన్ని సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు చెల్లిస్తూనే ప్రభుత్వము రైతులకు అండదండగా ఉంటుంది. అట్లాగే మీరు పండించినటువంటి పంటల్ని కూడా, వరి కానీ మొక్కజొన్నల్ని కానీ ఎప్పటికప్పుడు ఐకేపీ సెంటర్లలో అక్కడ కూడా మన మహిళా మనులకే దాన్ని ఓనర్షిప్ ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తే 80% చేసిండ్రు, 90% చేసిండ్రు, మిగతా వాళ్ళకు రాలేదు అని చెప్పి గగ్గోలు పెడుతూ దాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేసినాయి. సన్న బియ్యం ఎన్నడన్నా పేదవాడు తింటాడు అని అనుకున్నారా? ఆలోచన కూడా వచ్చిందా? కనీసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎక్కడ సందు దొరుకుతుందా, రైతులను రెచ్చగొడదామా, రైతుల ఆత్మహత్యల కారణం అవుదామా అనే ఆలోచనే తప్ప. వచ్చిన కేటీఆర్ గారు మరి ఈ తెలంగాణ గడ్డ పోరుగడ్డ, మరి పోరుగడ్డనే కాదు రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు, మరి భద్రకాళి తల్లి అసలు ప్రాంతం ఇది. మరి ఇక్కడ ఆయన ఓడిపోయిన బాధతో తన కడుపులో ఉన్న విషయాన్నంతా కూడా కప్పుకున్నాడు. కానీ రైతులకు ఏనాడు కూడా మేలు చేసింది లేదు. మరి రైతులకు భరోసా ఇచ్చి రైతు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలపై తమ అనుభవాలు వివరించారు. కాలంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూనే ఆర్గానిక్ సాగు వైపు మొగ్గు చూపాలని, ఆయిల్ ఫామ్ లాభసాటిగా ఉంటుందని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీతో పాటు యంత్రాలు వచ్చి సాగు కష్టాలు తీరుస్తున్నాయి. ఒకప్పుడు కూలీలతో సాగు పనులు చేస్తుండగా కూలీలు దొరకకపోవడం, ఖర్చులతో ఇబ్బందులు తలెత్తేవి. వీటికి పరిష్కారంగా యంత్రాలతో పని ఈజీగా మారింది. పంటలకు పురుగుల మందులు స్ప్రే చేసేందుకు మాన్యువల్ గా కాకుండా ఆధునికంగా వచ్చిన ఈవీ స్ప్రే స్పెషల్ గా నిలుస్తోంది. వరంగల్లో ప్రభుత్వం నిర్వహించిన రైతు మేళా గురించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. అనేక పద్ధతులు ఉన్నాయి. సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక వ్యవసాయం వైపు కూడా రైతులు అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు దుక్కి దున్నడం మొదలు పెడితే పంట చేతికొచ్చే దశ వరకు కూడా చాలా వరకు మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంటుంది. కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దుక్కి దున్నడం కావచ్చు, వరి నాట్లు వేయడం కావచ్చు, కోతలకు వేయడం కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి పురుగు మందులు స్ప్రే చేయడానికి సంబంధించి కావచ్చు, ఇలా అనేక రకాల అవసరాలలో కూలీల అవసరం చాలా ఎక్కువగా ఉండేది. మ్యాన్ పవర్ చాలా ఎక్కువగా ఉండేది. సాగుకు సంబంధించినటువంటి పెట్టుబడి ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉండేది. కొన్ని దశల్లో అయితే కూలీలు దొరకక కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉండేది. అట్లాంటి వాటిని అన్నింటినీ గట్టెక్కించడం, ఆధునికమైనటువంటి టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రైతులకు ప్రభుత్వం కూడా అనేక రకాల సబ్సిడీ మీద యంత్రాలను అందిస్తుంది. స్ప్రేకి సంబంధించి కూడా చూస్తే మనం ఏదైనా పురుగు మందులు కావచ్చు, లేదా ఇతర ద్రావణాలకు సంబంధించినటువంటి
స్ప్రే చేయడానికి సంబంధించి ఒకప్పుడు కేవలం మ్యాన్ పవర్ తోటి మాత్రమే చేసేవాళ్ళు. ఆ తర్వాత డ్రోన్ స్ప్రేలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇంకా అంతకంటే కొద్దిగా ఆధునికమైనటువంటి యంత్రాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ఒకటి స్ప్రే చేసేది ఏదైతే మొక్కకు బలంగా అందించాలనుకుంటామో దాన్ని ఖచ్చితంగా స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో తక్కువ సమయంలో స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మ్యాన్ పవర్ లేకుండానే చాలా ఖర్చు తగ్గించుకోవచ్చు. ఏంటంటే స్ప్రే చేయడానికి సంబంధించి చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రకమైనటువంటి స్ప్రే చూస్తే ఒక రోబో లెక్క కనిపిస్తుంది. ఇది ఎట్లా పనిచేస్తుంది? సో ఇదేంటంటే ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపల్ బూమ్ స్ప్రేయర్ అంటారండి దీన్ని. సో ఇది కంప్లీట్గా ఈవీ వెహికల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ స్ప్రేయింగ్ అనేది ఏంటంటే ఇది మనకి కిందకే స్ప్రే చేస్తాం అనమాట. ఇది ఇప్పుడు ఈ బూమ్ స్ప్రేయర్ ఏదైతే ఉందో ఇది ఈ స్ప్రే అనేది మనకి హైట్ అడ్జస్టబుల్ అనమాట. ఇప్పుడు మనకి అడుగున్నర ఎత్తు నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఈ బూమ్ అనేది అడ్జస్టబుల్ అనమాట మనకి. సో ఇది వచ్చేసి మన మెట్ట పొలాలన్నింటికి వాడుకోవచ్చు. సో ఈ స్ప్రేయర్ వల్ల ఉపయోగం ఏంటంటే లైక్ ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మనకి 30 నుంచి 35 ఎకరాల స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా పొలంలోకి వెళ్ళడానికి అంటే ఏ చేలకు ఏది అంటే వరికి అయితే పనిచేస్తుందా లేకపోతే మిగతా పంటలకు ఎట్లా చేస్తుంది? మనకి పత్తి, మిరప, శనగ, మొక్కజొన్న, మన మెట్ట పొలాలు అంటారు కదండి, అట్లాంటి వాటికి అనేది వాడతారనమాట ఎక్కువ. ఎట్లా స్ప్రే చేయడానికి సంబంధించినటువంటిది ఎట్లా ఉంటుంది మిగతా స్ప్రే చేసేదానికును దీనివల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇప్పుడు వేరే మీరు చూసుకుంటే డ్రోన్ స్ప్రేస్ కానీ చూసుకుంటే మనకి ఏంటంటే మొక్క చిన్నతనంలో ఉన్నప్పుడు ఏంటంటే డ్రోన్ స్ప్రేయింగ్ అనేది చేయడం కుదరదు అనమాట. ఇది అట్లా కాకుండా మన ఇది మనకి అడుగున్నర నుంచి 6 అడుగులు హైట్ అడ్జస్టబుల్ కదా. సో దీనివల్ల ఏంటంటే మొక్క ఎంత అయితే హైట్ ఉంటుందో ఆ హైట్కే మనం పెట్టుకుని డైరెక్ట్గా మొక్క మీద పడేటట్టే మనం స్ప్రే అనేది చేసుకోవచ్చు అనమాట ఈ బండితో. సో కొన్నేమో భూమి లోపలనే వేయాలంటారు, అంటే మొక్క ఎక్కడైతే నేల ఉంటుందో అక్కడ. కొన్నేమో ఆకులకు రకరకాల డిసీజ్ వచ్చినప్పుడు ఆకులకు ఆ స్ప్రే చేయాలంటారు. అట్లా ఆ అడ్జస్టబుల్ ఎట్లా ఉంటుంది అసలు? సో ఇదేంటంటే ఇప్పుడు మీరు నాజిల్స్ ఏదైతే చూసుకున్నారో దీనికి 2 రకాల నాజిల్స్ ఉన్నాయండి. ఒకటి టాప్ కాన్, ఒకటి హాలోకాన్ అంటారు. సో మన మొక్క యొక్క ఎదుగుదలను బట్టి కానీ మన మొక్క యొక్క సైజుని బట్టి కానీ మనం ఈ నాజిల్స్ అనేవి వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లా తిప్పితే మనకి స్ప్రే అనేది రాదు. సో ఇట్లా తిప్పితే ఇదేమో మనకి ఇది ఇంకొక రకంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ రెండింటిలో వేసుకుంటే ఒకటి మంచులాగా వస్తుంది, ఒకటి దారిలాగా వస్తుంది అనమాట. సో ఏదైతే మనకి మొక్క యొక్క హైట్ని బట్టి కానీ మొక్క యొక్క వెడల్పుని బట్టి కానీ మనకు కావాల్సినట్టుగా మందు ఎలా పడాలి అనుకుంటే మనం దాన్ని బట్టి నాజిల్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. సో మీకు ఏదైనా నాజిల్ దగ్గర స్ప్రే వద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఆపేసుకుంటే మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో స్ప్రే అనేది పడదనమాట. దీనికి మొత్తం ఇది 10 మీటర్ల లెంత్తో వస్తుంది. దీనికి 23 నాజిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దీంతో మనం ఎకరాన్ని 4 నుంచి 5 నిమిషాల్లో కవరేజ్ అనేది చేయొచ్చు. సో ఒక ఎకరానికి సంబంధించి ఒక స్ప్రే చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది దీనికి సంబంధించి? తర్వాత నార్మల్గా నిజంగానే అంటే మ్యాన్ పవర్ తోటి చేయాలనుకుంటే ఒక ఎకరానికి ఎంత టైం అవుతుంది, ఎంత మ్యాన్ పవర్ అవసరం? అంటే ఇప్పుడు మ్యాన్ పవర్తో చేయడానికి ఏంటంటే మెయిన్గా ఇబ్బంది ఏంటంటే అసలు మ్యాన్ పవర్ అనేది దొరకట్లేదు. సో మ్యాన్ పవర్ చేసినా సరే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆ 20 లీటర్లు అవి వేసుకుని ఇది మన రెగ్యులర్ స్ప్రేస్ ఉంటాయి కదా అవి వేసుకుని చేసుకోవాలంటే వాళ్ళు ప్రతిసారి కొంత స్ప్రే చేశాక మళ్ళీ రావాలి, నీళ్లు కలుపుకోవాలి, మందు కలుపుకోవాలి. అట్లా ఎకరానికి 5 నుంచి 6 ట్యాంకులు అనేవి కొడతారనమాట మాన్యువల్ స్ప్రే చేసేది. సో దీంతో అదే పని లేకుండా మనం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు క్యాలిక్యులేట్ చేసుకుని దీనికి మనకి 600 లీటర్ల ట్యాంక్ ఉంటుంది. సో ఆ ట్యాంక్లో మనం ఏంటంటే ఒకటేసారి కెమికల్ మిక్స్ చేసుకుంటే మనం ఎన్ని ఎకరాలు చేసుకోవాలంటే అన్ని ఎకరాలకు సరిపడా ఒకటేసారి చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ స్ప్రేయర్ వచ్చేసి మనకి క్లోజ్డ్ క్యాబిన్తో వస్తుంది అనమాట. సో ఈ క్యాబిన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోపల కూర్చున్న ఆపరేటర్ ఈ మందు అనేది పీల్చకుండా ఇప్పుడు బయట కొట్టే ఏదైతే రసాయనాలు ఉన్నాయో అవి అతను పీల్చకుండా అతనికి సేఫ్టీగా ఉంటుంది అనమాట. సో స్ప్రే చేయడానికి సంబంధించి కూడా రకరకాల వాటిని స్ప్రే చేస్తున్న పురుగు మందులు కావచ్చు లేదా పెస్టిసైడ్స్కి సంబంధించి అట్లాంటి ద్రావణాలు దీంట్లో ఎన్ని రకాలుగా పోసుకోవచ్చు, అట్లా మార్చుకోవడానికి ఎట్లా ఉంటుంది ఆ ట్యాంక్ కానీ? లిక్విడ్ బేస్డ్ ఏదన్నా సరే అన్నీ చేసుకోవచ్చు అండి. దాంట్లో ఏ ఇబ్బంది అనేది ఉండదు అనమాట. అన్ని రకాల మందులు అనేవి కొట్టుకోవచ్చు దీంట్లో. సో ఒక ఎకరం స్ప్రే చేయాలంటే దీని ద్వారా ఎంత టైం పడుతుంది? రైతులకు ఎట్లా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం? నిజంగా రైతులు దీన్ని బేరీజ్ చేసుకొని కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉంటుందా? అవునండి, ఇది ఎకరం మనకి 4 నుంచి 5 నిమిషాల్లో అయిపోతుంది. సో రోజు మొత్తం మీద రైతులు 40 నుంచి 50 ఎకరాల స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఎంత అయితే అంత చేసుకోవచ్చు. సో ఇది పెద్ద రైతులకే ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎక్కువ తోటలకు అలా ఏం లేదండి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చాలా మంది విలేజ్ ఎంటర్ప్రెనర్స్ వస్తున్నారు, అగ్రికల్చర్లో ఎంటర్ప్రెనర్స్ అన్న వాళ్ళు చాలా మంది వస్తారు. వాళ్ళకి ఇది ఒక అవకాశం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు తీసుకుని ఆ లీజ్కి తిప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఊర్లో చిన్న రైతులు అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎవరో ఒకరు స్ప్రే సర్వీస్ అని అందించాలి. సో ఇది కొనుక్కున్న వాళ్ళు ఓన్లీ వాళ్ళ పొలానికి కాకుండా పక్కన పొలాలకు కూడా సర్వీస్ లాగిస్తే సో ఎకరానికి ఇంత అని చెప్పి ఛార్జ్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. సో ఎలక్ట్రికల్ అంటే ఇది ఎట్లా, దీని ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది, దీని రేట్ ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది సార్, దీని గ్యారంటీ కానీ ఇవన్నీ? ఇది ఒకసారి ఛార్జింగ్ పెడతానికి మనకి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతుందండి.
మనకి ఛార్జింగ్ యూనిట్ల పరంగా చూసుకుంటే 20 నుంచి 22 యూనిట్ల దాకా ఛార్జింగ్ అనేది కావాల్సి వస్తుంది దీనికి. దీంట్లో ఎన్ని రకాల మాడిఫైస్ ఉంటాయి, ఎన్ని ఉన్నాయి దీంట్లో? ఇది ఒకటే రకమనా ఎట్లా ఉంటుంది? లేదు, దీంట్లో మా దగ్గర ప్రస్తుతానికి ఇది ఒకటే మోడల్ ఉందండి. ఇది 600 లీటర్ ట్యాంక్తో వస్తుంది. ఏదండి రేటు 15 లక్షల దాకా పడుతుందండి. ఇది దాదాపు 15 లక్షల దాకా పడుతుంది. ఇది సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా ఎట్లా? మేము అదే ఎవరైతే రైతులు స్ప్రేయింగ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపరేషన్ పరంగా అంతా ట్రైనింగ్ అనేది ఇస్తాము. సో ఇదేంటంటే ఎలక్ట్రిక్ కాబట్టి ఇంకా మన రెగ్యులర్ ఉన్న మిషన్స్ కన్నా ఇంకా తోలడం అనేది ఇంకా నేర్చుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది పొలాల మధ్యలోకి ఎట్లా పోతుంది అంటే పొలం మధ్యలోకి వెళ్ళడానికి ఉంటుంది కదా, దాని ఎట్లా దాని హైట్ మొక్కలు అవన్నీ ఉంటాయి కదా. ఇది వచ్చేసరికి మనకి 4 వీల్ స్టీరింగ్ 4 వీల్ డ్రైవింగ్ వస్తుందండి. ఎప్పుడైనా పొలం దగ్గర టర్నింగ్లో కానీ పొలంలో దిగినాక మనకి ఈ రోడ్ నుంచి పక్క రోడ్కి వెళ్తాం లోపల మొక్కలు తొక్కడం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మీరు చూసుకుంటే ఈ సన్న టైర్లు ఉన్నాయి కదా, సో ఇదేంటంటే మనకి మధ్యలో ఉన్న స్పేస్లో ఈజీగా ఫిట్ అయిపోతాయి. సో ఫిట్ అయిపోయి వెళ్ళినప్పుడు మళ్ళీ టర్నింగ్ తిరిగేటప్పుడు కూడా ఇప్పుడు ట్రాక్టర్లు వీటితో వెళ్తే ఏంటంటే ఆ టైర్లు అనేవి ఎక్కువ ఉండటం వల్ల ప్లస్ ఆ టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మొక్కలు అనేవి ఆ కార్నర్లో ఉన్న ప్లాంట్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. దీంట్లో అట్లా కాకుండా ఈ 4 వీల్ డ్రైవింగ్ అండ్ 4 వీల్ స్టీరింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైతే టర్నింగ్ రేడియస్ ఉంటుందో దాన్ని మనం తగ్గించి ఆ కార్నర్లో మొక్కలు తొక్కడం అనే దాన్ని తగ్గించవచ్చు అనమాట మనం. దీనివల్ల రైతుకి ఏంటంటే ఆ పంట అనేది నష్టం కాకుండా ఉంటుంది. సో మొత్తానికి అయితే ఆధునిక యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పించడం, వాటి ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసే విధంగా కూడా ఈ మేళాలో రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైనటువంటి స్ప్రే ద్వారా 5 నిమిషాల లోపలే 1 ఎకరానికి సంబంధించి కూడా స్ప్రే చేసుకోవచ్చు. చిన్నపాటి రైతులు కొనుగోలు చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి మిగతా రైతులకు కూడా స్ప్రే చేసుకోవడం ద్వారా ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. చూడొచ్చు, ఇట్లా ఎన్నో రకాల ఆధునిక యంత్రాలన్నీ కూడా రైతులకైతే అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయాన్ని మరింత మోడరైజేషన్ చేసేందుకు ఈ యంత్రాలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో వర్షం పడడంతో కోరుట్ల, మెట్పల్లి మార్కెట్ యార్డుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోకుండా టార్పలిన్లు కప్పారు అన్నదాతలు. భారీ ఈదురుగాలులకు టార్పలిన్లు కొట్టుకుపోకుండా రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. సరిపడా అధికారులు టార్పలిన్లు ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో వర్షం పడడంతో కోరుట్ల, మెట్పల్లి మార్కెట్ యార్డులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోకుండా టార్పలిన్లు కప్పారు అన్నదాతలు. భారీ ఈదురుగాలులకు టార్పలిన్లు కొట్టుకుపోకుండా రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. సరిపడా అధికారులు టార్పలిన్లు ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మాది మెట్పల్లి మండల్, మెట్పల్లి గ్రామం. అకాల వర్షానికి మా వరి ధాన్యం మొత్తం నానింది. కమ్సే కమ్ నా ఈ 9 డబల్ డోర్ల వడ్లు ఒక్క తాటిపత్రాలు అడిగితే లేవంటారు. మెట్పల్లి బీటీ అనేది ఒక వ్యవస్థ సరిగ్గా లేదు. అధికారులు రావడం, కొబ్బరికాయలు కొట్టడం, వెళ్ళడం అంతే. ఉన్న చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు, అయినా వాళ్ళు కూడా చెప్పినా కూడా పత్రాలు లేవంటారు, తాటిపత్రాలు లేవు, అవి లేవంటారు. అకాల వర్షానికి మేము అడిగాము, తాటిపత్రాలు ఇయ్యూరు అంటే ఒక మనిషికి ఒకటే ఇస్తారు. నాకు 9 డబల్ డోర్లు ఉన్నాయి అడ్లు. కమ్సే కమ్ ఒక 18 ట్రాక్టర్లు ఇసాబు. ఒక తాటిపత్ర దేనికి వస్తుంది? మేము పోసుకున్న ఎందుకు ఇక్కడ గచ్చు ఉంటుంది అని చెప్పి పోసినాం. ఈ గచ్చు కూడా సరిగ్గా లేదు. ఎన్ని సంవత్సరాల గచ్చు ఇది, అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రోజు చూస్తాం, ఆ రోజు చూస్తామంటే మ్యాచర్ చూస్తున్నారు. కాకపోతే 1-2 పాయింట్లు తక్కువ వస్తున్నా ఎక్కువ వచ్చినా చూస్తున్నారు. సంచులు లేవంటారు, సంచులు ఉంటేనేమో లారీ లేవంటారు. ఈ వ్యవస్థ కరెక్ట్ లేదు. మొక్కలు వచ్చేసి తెచ్చి దాదాపుగా ఒక 20 రోజులు వేసింది సార్ మేము తెచ్చి మొక్కలు. చూడండి సరే ఎట్లా తడిపిందో.
ఇవ్వాలి వస్తుంది భారతను వస్తే అంత కొడితే 4,000 5,000 వస్తుంది సార్ భారతను. ఇక్కడ నుండి ఏమవుతుందంటే భారతం చాలతలేదు. ఇదంటే మేము వచ్చి 20 రోజులు అవుతుంది. మొక్కలు ఇది అడిచిపోయినాయి. ఈ ఇందు దాకా వాతావరణం బాగానే ఉన్నది. కాకపోతే చూడు వర్షం పెద్ద గాలులు అకల వర్షంగా మొత్తం మొక్కలు నడిచిపోయినాయి. నేను ఒక 80 కింటల మొక్కలు తెచ్చిన సార్. నేను ఈరోజు మనం గ్రామ చింతపెట్టు నేను వచ్చిన సార్. ఆ గాలులు మధ్యాహ్నంలో ఒకవేళ బస్సు వస్తుంది, ఒక లారీ వస్తుంది, అయినా కూడా మేము పత్తిరెచ్చి రైతులము ఈ మొక్కలు కాపాడదని ఒక బయట వచ్చినాం. ఈ మొక్కలు నాణ్య అడ్లు నాణ్య ఇస్తారు. మీరు కొంటామంటే ఆశకు పోసినాము. రైతులంతా మొత్తము నుక్సాన్ అయిపోయింది. అకాలంగా ఇప్పుడు వర్షం పడి మొత్తం నానిపోయినాయి సార్. మీరు ఏదో ఒకటి వేసి ఇవి కొనేటట్టు మీరు చూడగలరు. కౌశిక్ రెడ్డిపై దాడి సభ్య సమాజానికి సిగ్గుచేటు అన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ని అణచివేయలేరని చెప్పారు. ఉన్నది మాట్లాడితే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు ఉలికి పడుతున్నారన్నారు. విమర్శకు ప్రతి విమర్శ చేయాలి కానీ దాడులు చేయటం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుమ్మక్కై రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారని ఆరోపించారు. అమిత్ షా ఉగ్రవాదాన్ని అణిచివేశామని చెప్తుంటే కరీంనగర్లో బండి సంజయ్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు జీవన్ రెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిపై అసందర్భంగా వాళ్ళు ఏదైతుందో మీరు విమర్శ అనేది సభ్య సమాజం దాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లే పాత్రికేయ సోదరులు ఇలా బండి సంజయ్ గారు ఏదో కామెంట్ చేసిందని చెప్పని కేటీఆర్ గారిని అడిగింది. అడిగితే కేటీఆర్ గారు ఇన్రియాక్టివ్ ఏదైతున్నదో బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే ధైర్యం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అంతర్గతంగా ఏం ఒప్పందాలు నడుస్తున్నాయో ఏంటియో వాళ్ళకి తెలియాలి. మరి కాందిశీకుల భూములకు సంబంధించిన అంశమా, అది ఏ అంశం, ఏ విధంగా వరకు అంతర్గతంగా ఒప్పందాలు కొనసాగడం జరుగుతుందో నేను సందర్భం వచ్చినప్పుడు నేను బహిర్గతం చేస్తా అని చెప్పాను. దానికి బండి సంజయ్ గారు ఏదైతుందో ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు ఏదైతుందో ఐదు ఆయన దొంగతనం బయట పెట్టినట్టు. కానీ అంటే అసలు ఆయన మాట్లాడే భాష మేము మాట్లాడాలంటే కూడా మాకు మనసు రావటం లేదని చెప్పంటున్నాను నేను. ఆ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతుండా లేక ఏదైతుందో అంటే మానవత్వం ఉన్నటువంటి ఒక ఏ మనిషి కూడా మాట్లాడాయని చెప్పి అంటున్నాను. అలానే బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడిన మాటలు భాష మానవత్వం ఉన్నటువంటి యొక్క ఏ ప్రజాప్రతినిధే కాదు ఏ మానవుడు కూడా మాట్లాడేటువంటి ఒక భాష ఉపయోగించిందని చెప్పండి. అదే వేళ కౌశిక్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఇవాళ గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ లోపల వీళ్ళ ఉమ్మడి జిల్లా కేంద్రంలో పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇదే హోంశాఖ సహాయ మంత్రి క్యాంప్ ఆఫీస్ పరిసరాలలో గన్ కల్చర్తో దోపిడీ జరిగితే వాళ్ళు ఎవరు కూడా ట్రేస్ అవుట్ చేసింది లేదు. 5 రోజులు గడుస్తుంది. చెన్నూరు క్యాంప్ ఆఫీస్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫిట్ బదులు 55 చేయండి, మేమందరం కూడా ఒప్పుకుంటాము అని చెప్పి చాలామంది వ్యాపారస్తులు రావడం జరిగింది. నేను వారు ఈరోజు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేసినాను. వాళ్ళందరికీ ఇదే చెప్పినాము, మీరు ఎవ్వరికి కూడా ఈ రోడ్ బైండింగ్లో నష్టపోరు. మీ అందరికీ ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ టీడీఆర్స్ ఇస్తున్నాం, ఎన్కాషబుల్ అన్నమాట. నష్టపరిహారము వీళ్ళందరికీ ఎంత డ్యామేజ్ అవుతుందో ఎంత పోతుందో దాని ప్రకారంగానే మున్సిపల్ కమిషనర్ గారు క్యాల్కులేట్ చేసి వీళ్ళందరికీ టీడీఆర్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అంటే దీన్ని ఎక్కడ కూడా వాడుకోవచ్చు. మీ అందరు తెలుసు, ఫస్ట్ మొన్న టీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఎట్లయితే రోడ్ వైండింగ్ అయిందో ఇప్పటి వరకు ఆ షాప్ ఓనర్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయినరో వాళ్ళకి ఎక్కడ కూడా ఏం నష్టపరిహారమైనా కానీ షాప్స్ ఏదైతే మాట ఇచ్చినారో ఆ షాప్స్ కూడా వారు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మేము ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏదైతే తీసుకున్నామో షాప్ ఓనర్స్ ఎక్కడ కూడా నష్టపోరు. వారికి కొత్త షాప్స్ కూడా మేము కట్టిస్తున్నాము. టాప్ ప్రయారిటీగా ఎవరికైతే షాప్స్ పోయినాయో వారికి అలాట్ చేస్తాము. తర్వాత టీడీఆర్ బెనిఫిట్ ఉంటుంది.
సో ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఒకటి మన టౌన్ని మనము మంచిగా చేసుకోబోతున్నాము. దాని తర్వాత ఎవరైతే వారు షాప్స్ పోయినాయో వారికి కొత్త షాప్స్ వస్తున్నాయి. ఎవరికైతే స్పేస్ పోతుందో వారికి టీడీఆర్ వస్తుంది. సో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 60 ఫీట్ కూడా దాన్ని 55 ఫీట్ చేశాము. నేను అందరికీ ఇదే కోరుతున్నాను, ఈ కోఆపరేషన్ ఏదైతే అవసరమో మున్సిపల్ కమిషనర్కి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి, అంటే ఇవాళ చాలామంది స్వచ్ఛంగా వాళ్ళే వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు. మాకు టీడీఆర్ ఇవ్వండి సార్, మేము షిఫ్ట్ అవుతాము, మాకు లేబర్ దొరకట్లేదు, కొంచెం టైం అవుతుంది, కానీ మేము డెఫినెట్లీ షిఫ్ట్ అవుతామని చెప్పి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ ద్వారా వీళ్ళందరికీ కూడా నేను భరోసా ఇప్పిస్తున్నాను, ఎక్కడ కూడా నష్టపోయేది ఉండదు. మీకు ఏదైతే మీరు స్పేస్ పోతుందో టీడీఆర్స్తో పాటు షాప్స్ ఇస్తాము. త్వరలోనే నేను మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ షాప్స్ కట్టేది అవసరం ఉందో షాప్స్ కడతాము. దీంట్లో ఇమీడియట్లీ ఎవరైతే రోడ్ వైండింగ్లో పోయినారో వారికి షాప్స్ ఇస్తాము. తర్వాత ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో కూడా ఎవరైతే షాప్స్ పోయినాయో వారికి కూడా షాప్స్ ఇచ్చే కార్యక్రమం ఆలోచిస్తున్నాము. ఆ నిర్ణయం కూడా త్వరలోనే తీసుకుంటాము. నేను మున్సిపల్ కమిషనర్ గారికి ప్రపోజల్ ఇవ్వని చెప్పాను. సో చెన్నూరు టౌన్ని మంచి చేయడానికి ఎవరైతే వారు త్యాగం చేసినారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వము రెడీగా ఉన్నారు, ముందుకు వస్తున్నారని చెప్పి మీ ప్రెస్ ద్వారా అందరికీ కూడా ఇదే చెప్తున్నాము. ఎవరైతే పుకార్లు లేపుతున్నారో మీరు లేపకండి ఈ పుకార్లు, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో అందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. యాక్చువల్లీ ఇదంతా అబాధీ ల్యాండు, చాలామంది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మేము ఎవరి మీద ఏది కూడా అలిగేషన్స్ లేవు, కానీ వారందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది. సో ఈ కార్యాచరణ త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. దీంతోపాటు కలెక్టర్ గారు ఇవాళ మేము రివ్యూ చేసినాము. ఏదైతే మిల్స్లో చాలామంది చాలా సెంటర్స్లో ఏదైతే తీసుకోవాలో కొనుగోలు చేయాలో ఈ ఎండ వలన ఇంకా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వలన చాలామంది హమాలీ వర్కర్సు ఎలక్షన్స్లో పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం లేదు. ఇది కానీ మంచిర్యాల డిస్ట్రిక్టే కాదు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అక్కడ కూడా ఇదే సమస్య ఉంది. అందరూ హమాలీసు అవుట్ సైడ్ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలి. తర్వాత ఇక్కడ కూడా ఏదైతే కొందరు లోకల్ హమాలీస్ ఉన్నారో వాళ్ళు ఇతర కొత్త హమాలీస్ని రానివ్వటం లేదు యూనియన్స్ వలన. సో ఈ ఎండాకాలం ఉన్నందు వలన కొంచెము ఇబ్బందిగా ఉంది. కానీ కలెక్టర్ గారు స్టెప్స్ తీసుకున్నారు. ఆల్రెడీ రోజుకి 150 లారీలు పికప్ చేయాలని చెప్పి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మొన్న కూడా 2-3 రోజుల క్రితం ఏదైతే గాలి వానలో కొన్ని ప్యాడీ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అంతా కూడా ఆల్రెడీ గోడౌన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఎవరికి కూడా నష్టం కాకుండా ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా రైతులకు అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము. ఏదైతే రికార్డ్ ప్రొడక్షన్, రికార్డ్ ప్రొక్యూర్మెంట్, లాస్ట్ ఇయర్ రికార్డ్ ప్రొక్యూర్మెంట్ అయింది. ఈ ఇయర్ కూడా ఈ రికార్డ్ 2 lakh మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 lakhs కన్నా ఎక్కువనే ప్రొక్యూర్మెంట్ అవుతుంది. సో రైతులు ఆందోళన పడేది అవసరం లేదు, కొంచెం ఓపిక, ఎందుకంటే ఎండాకాలము హమాలీ షార్టేజ్ ఉంది. కలెక్టర్ గారు కూడా అన్నారు, సార్ అవసరం ఉంటే ఇంకా కొంచెం గోడౌన్స్ మనం రెంట్లో తీసుకొని ఈ ప్యాడీని మనం స్టోర్ చేసుకోవడానికి కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో రైతులకు అందరికీ కూడా మేము ఇదే భరోసా ఇస్తున్నాము, కొంచెం ఓపిక పడండి. ఇంకొక విషయం, కీలకమైన విషయం ఏదైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం పైన భారము, బయటి నుంచి చాలామంది వస్తున్నారు. ఈ బయటి నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టాప్ ప్రయారిటీ మన రాష్ట్రాన్ని, మన కాన్స్టిట్యున్సీకి చెందిన రైతులే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎంఎస్పి ప్రైస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందో దాంట్లో కూడా క్వాంటిటీస్ అన్నీ కూడా అలాట్మెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగానే
కొనుగోలు చేస్తుంది. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, సార్ 2 లక్షల టన్నులు ఒక డిస్ట్రిక్ట్లో ప్యాడీ ఉంటే మేజు 1,80,000 టన్నులు ఉన్నాయి. అంటే బయట నుంచి వస్తేనే కదా ఎక్కువ అవుతుంది. మన దగ్గర మేజ్ ఇప్పుడు కూడా 20-25% ఉంటుంది. 35,000 తో ఇంత ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందంటే బయట నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, ఖాళీ లోకల్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ బర్డన్ ఏదైతే ఉందో బర్డన్ ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే మనకే నష్టం. సో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు చేసుకోవాలి, మన రాష్ట్రంలో మనం చేసుకుందాము. మీరందరూ కూడా సహకరించాలి, ప్రెస్ కూడా సహకరిస్తే బాగుంటుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, రైతుల దగ్గరికి కొనుగోలు అంశంలో నిర్లక్ష్యం వహిస్తుంది, కటింగ్ల పేరుతో వేధిస్తున్నారని నిన్న బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేసి ధర్నా చేశారు. జీవన్ రెడ్డి గారు దీని మీద మీరు ఏమంటారు? ఇక అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక ధర్నా చేయడము ఏదో ఒకటి చేయడం అని చెప్తుండే. నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కూడా టీఆర్ఎస్ హయాం కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం కూడా మేము భరోసా ఇస్తున్నాము. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్కి భరోసా ఇచ్చారు, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఎక్స్ట్రా అగ్రికల్చరల్ క్రెడిట్ కూడా క్యాబినెట్ శాంక్షన్ చేసింది. సో ఈ రాజకీయం ఏదైతే చేస్తున్నారో అది ఒక వైపు, రైతులు పర్సే అన్ని చోట్ల కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే జల్లడి ఉన్నప్పుడు 41 kgs తీసుకుంటున్నారు, జల్లడి లేకుంటే 43 kgsలో అన్ని చోట్ల కూడా. నేను మెదక్లో కూడా చూస్తున్నాను, అక్కడ కూడా రిక్వెస్ట్ ఏదైతే వచ్చినాయో దీని ప్రకారంగానే ఉంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలెక్టర్స్ కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ సరిగా చేస్తున్నారు. మిల్లర్లతో మీటింగ్ అయిందని అంటున్నారు. ఈరోజు మీరు కలెక్టర్ గారు మిల్లర్లతో ఏం మాట్లాడారు? రానున్న రోజుల్లో ఈ రైతుల అంశంలో ఏ రకమైన సౌకర్యం కల్పించలేదు? ఇప్పుడే ఇంత వివరంగా చెప్పినాము రవి సార్. అంటే ఇప్పటికీ ప్రొక్యూర్మెంట్ వచ్చింది, ప్రొక్యూర్మెంట్ కొనలేకపోతున్నారని రైతులు నేను దాని గురించి చెప్తాను సార్. మన జిల్లాలో నిన్న ఈరోజు దానికంటే ముందు డైలీగా 3,500 MT మూవ్ అవుతుంది. కరెక్ట్గా చెప్తే మంచిర్యాలలో ఉన్న అన్ని హమాలి పెట్టడం జరిగింది. మేజ్ కూడా డైలీగా 2-3 లోడ్స్ పోతున్నాయి. మీ అందరూ చూస్తున్న ఫస్ట్ టైం ఎంత పగడబందిగా మేజ్ కూడా కొనుగోలు జరుగుతుంది. ఇప్పుడు దాంతో పాటు మన ఏఎంసీకి 6 గోడౌన్ లీజ్కి తీసుకున్నాము. డిఫంక్ట్ మిల్కి మొత్తం గోడౌన్ తీసుకున్నాము. ఎవరైనా మిల్ కెపాసిటీ ఉన్నాయి అన్ని చోట్ల చేస్తున్నాము. సో మన దగ్గర 12 మిల్లింగ్కి ఉన్నాయి. సో అన్ని చోట్లలో మీరు కూడా చూస్తున్నారు, అధికారులు రెగ్యులర్గా వెళ్ళి ఫాస్ట్గా దించుతున్నారా లేదా చూస్తున్నారు. 12x8 కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు అక్కడ ఉన్న హమాలి చెప్తున్నారు, కానీ మనం 10కి పుష్ చేస్తున్నాము. సో అక్కడ మినిమం 100 లారీ డైలీగా దించాలి. ఒక్కొక్క గోడౌన్కి 12 లారీ దించుతున్నాము. సో 72 172 ప్లస్ సుముఖ్కి ఒక పెద్ద గోడౌన్ 20,000 MTకి తీసుకున్నాము. అక్కడ 25 హమాలి మన టార్గెట్ పరంగా అట్లీస్ట్ 20 దించాలి. సో మనం 200కి ప్లాన్ చేస్తాం. కానీ ఎంత ఎండాలో వాళ్ళు మీ అందరూ కూడా చూస్తున్నారు, నైట్లో 12 గంటల వరకు కాటా చేస్తున్నారు. చాలామంది రిపోర్టర్స్ అందరు కూడా చూపించారు. మళ్ళీ మార్నింగ్లో 4 o'clock నుంచి చేస్తారు. ఎందుకు? ఈ 9, 10 to 5 వరకు హమాలీ పని చేయలేకపోతున్నారు మనం ఎంత పుష్ చేస్తే. సో మన 200 లారీ అంటే ఒక్కొక్క లారీలో మినిమం 36 MT పోతున్నాయి. 36 × 200 7,000. కానీ మనం దానికి అన్నిటికీ కలిపితే రేపటి నుంచి ఇప్పుడు 3,500 మీద ఉన్నాము, రేపు 5,000 వరకు ఉంటాము. ఈ రోజు వరకు ప్రతి సంవత్సరంలో జరిగిన కొనుగోలు సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 18,000 MT కొనుగోలు అయింది. ఇప్పటి నుంచి సార్తో ఇక్కడ డిస్కస్ చేశారు. మేలో ఇంకా 24 days ఉన్నాయి. మనకి డైలీగా 5,000 పర్చేజ్ చేస్తే మే లాస్ట్ వరకు 1.5 lakh MT అయిపోతుంది. నెక్స్ట్ 10 days 15 days కూడా జరుగుతుంది, కానీ తక్కువ 2,000 to 3,000 కలిపి 1,83,000 MT మనం ఏమైనా ప్లాన్ చేసాము. దానికంటే ఎక్కువ 2 lakh MT వరకు రెడీ ఉన్నాము.
దానికంటే ఎక్కువ కూడా వస్తే మన కరీంనగర్ అండ్ పెద్దపల్లి జిల్లాకి కూడా 25,000 మెట్రిక్ టన్ పర్మిషన్ ముందే గవర్నమెంట్ నుంచి వచ్చింది. 2,50,000 దాటిపోతుంది అంటే అట్లా మాకు అది లేవు. 2 lakhs వరకు వస్తుంది. దానికోసం రెడీగా ఉన్నాము, మొత్తం లెక్కగా చెప్పాము. కొంచెం హమాలీస్ తోటి కొంచెం ఇష్యూ ఉన్నందుకు రూరల్ ఏరియాలో సపోజ్ టౌన్ నుంచి హమాలీ తీసుకెళ్తే మీ అందరికీ తెలుసు. ఇవి తెలంగాణ అప్డేట్. స్టే ట్యూన్డ్.